మనం కంటిన్యూస్గా గుడ్లు అంటే ఛాంపియన్సా బుల్లి బేబీ. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో మనకు ఐడియా లేదు. వచ్చపోసుకుంటున్నాను అనుకుంటున్నారా? కాదండి, నేను అలాంటి పనులు చేయను. సో గూగుల్ మ్యాప్లో ఒక లొకేషన్ కనిపించింది, ఆ లొకేషన్కి వచ్చాను. అసలు ఎక్కడ ఉన్నాం ఏంటి అని చెప్పే ముందు యాంగిల్ చేంజ్ చేస్తాను. టీ పాయింట్ గురించి ఎన్ని ఉంటారు, బిర్యానీ పాయింట్ గురించి ఎన్ని ఉంటారు, కానీ పీ పాయింట్ ఎప్పుడైనా విన్నారా? అవునండి, వచ్చపోసుకునే పాయింట్ అనమాట. అరకు నుంచి 20 నిమిషాల దూరంలో ఈ పీ పాయింట్ ఉంది, అది కూడా ఒడిశాలో వస్తుంది. రాత్రి గూగుల్ మ్యాప్లో చూసాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అసలు ఎలా ఉంటుందో ఏంటనేది ఏం లేదు, ఖాళీ ప్రదేశం అనమాట. ఎవరికైనా వచ్చపోసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వచ్చపోసుకోవచ్చు. సో పదండి మళ్ళీ అరకుకి వెళ్ళిపోవచ్చు. 20 నిమిషాలు బొక్క అనమాట, ఇంత దూరం వచ్చాం. ఒడిశాకి అరకుకి వెళ్ళే దారిలోని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ స్టోరీ చెప్తాను అండి. మనం ఈ గుడిలోకి వెళ్దాం. ఈ టెంపుల్లోనే ఒక రాడ్ ఉంటుందండి. అంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే చాలా రాడ్లు ఉంటాయి చిన్న చిన్నవి, కానీ ఒక సెంటర్లో ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడు మీకు ఏమైనా కోరికలు ఉన్నట్లయితే ఆ రాడ్ వెత్తాలి. ఆ రాడ్ కానీ ఎత్తగలిగినట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. ఆ రాడ్ కానీ ఎత్తలేకపోయినట్లయితే మీ కోరిక నిలబెడతాది అనమాట. సో ఆ రిస్క్ నేను తీసుకోవట్లేదు, నేను ఎత్తట్లేదు. నేను లిఫ్ట్ చేస్తాను, లిఫ్ట్ అవుతుంది. 2 हाथ से उठाना है. సో బేసిక్గా మీరు ఎలా కూర్చోవాలంట ఇప్పుడు చూద్దాం. నిలవేరిపోయిందండి, సక్సెస్ అనమాట. ఎత్తకూడదు అనుకున్నాను ఫస్ట్, అంటే మళ్ళీ మన మైండ్లో ఉండిపోద్ది కదా. కొంతమంది ఒక్కొక్కసారి వస్తారంటే ఇక్కడికి ఆ రాయిని ఎత్తగలగలేకపోతారంట. ఓకే, ఇక్కడ చూడండి. कितना पुराना है भैया, कितना पुराना है? ఎంత పాతది ये प्लेस? कितना पुराना है? ओल्ड हाँ, एज बहुत पुराना है. तो లోపలికి వెళ్ళొచ్చంట. ఇలా దారం ఉంటే చెట్టు కింద అనమాట, చిన్న గుడిలా ఉంది. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉందన్నమాట. చెట్టు రూట్స్ అనమాట. నైస్, ఠీక్ హై, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఆవిడ కూడా లిఫ్ట్ చేస్తుందంట. దెబ్బతో మా ఇద్దరు కోరికలు నిలవేరుతాయి అనమాట. అఫ్కోర్స్ మీరు అందరూ ఉన్నారు కదా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, అలా సపోర్ట్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ. హెవీ. You lifted 3 times already. దారిలోనే అందమైన ఒక చిన్న ఫామ్ కనిపించింది. ఈ ఫామ్లో వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారో మనం వెళ్ళి చూద్దాం. చూడడానికి భలే అందంగా ఉంది. హలో అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? మనం తేనె టీగలను చూద్దాం. బాగుంది కదా వెరైటీగా అంటే. He's telling like someone new came. He's saying run away. ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లోనే హనీస్ అంటే హనీ బీస్ అన్నీ వస్తాయి. వీటిలో హనీని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో హనీ బీస్ లోపలికి ఎలా వెళ్తాయంటే వాటర్ ఫాల్స్ అండి, వాటర్ ఫాల్స్. ఇంతకీ హనీ బీస్ ఈ బాక్స్ లోపలికి ఎలా వెళ్తుంది? ఇక్కడ చిన్న కన్నం ఉంటుంది అనమాట. ఆ కన్నం నుంచి లోపలికి వెళ్తాయి. అఫ్కోర్స్ మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తాయి. ఈ ప్రపంచంలో 2 జీవులు చాలా హార్డ్ వర్కింగ్. ఒకటి తేనెటీగలు, ఇంకొకటి చీమలు. అవి ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాయి. తేనెటీగల్లో ఒక రాణి తేనెటీగ ఉంటుంది. ఆ రాణి తేనెటీగ నార్మల్ తేనెటీగలతో సైజులో కాస్త పెద్దగా ఉంటుంది. దాని పని ఏంటంటే గుడ్లు ఇవ్వడం. 1000 నుంచి 1500 గుడ్లు పెడుతుంది పర్ డే. అలాగా 2 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా గుడ్లు పెడతానే ఉంటుంది. సో మిగిలిన తేనెటీగలు సైజులో కాస్త చిన్నగా ఉంటాయి. వాటిల్లో కొన్ని వర్కర్ తేనెటీగలు ఉంటాయి. వర్కర్ తేనెటీగలు ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే బయటికి వెళ్ళి తేనెని తీసుకురావడం. వర్కర్ తేనెటీగలు 45 డేస్ మాత్రమే బతుకుతాయి, ఆ తర్వాత చచ్చిపోతుంది. ఏంటంటే సింగిల్ బాక్స్ గానీ ఉన్నట్టయితే మాకు ఒక బాక్స్ నుంచి 4 kgs దాకా వస్తుంది సార్. 2 to 4 kgs వరకు వస్తుంది. అన్నగారి దగ్గర పందెం కోళ్ళు ఉన్నాయంట, చూపిస్తారు ఇప్పుడు. సో ఏది ఛాంపియన్ ఎక్కడ ఉన్నారు? అబ్బా ఛాంపియన్సా?
ప్రస్తుతానికి దీనికి హెల్త్ బాగాలేదు, కింద నాన్లనే వచ్చాయి అన్నమాట. ఇది 4 times మాకి విన్ అయ్యింది. ఆల్మోస్ట్ ఒక 2,50,000 దాకా దీని నుంచి మేము ఎర్న్ చేసుకున్నాము. ఫుడ్ దాని యొక్క ఫుడ్, దీని ఫుడ్ ఎర్లీ మార్నింగ్ ప్రతిదానికి కూడా ఒక ఎగ్ 5 pieces బాదం పెడతాం. ఎగ్ తింటది ఇది? ఎగ్ కోడి గుడ్డు తింటదా? బాయిల్డ్ ఎగ్ పెడతాము. బాయిల్డ్ ఎగ్ తో పాటు ఏదైతే మధ్యలోనే సొన్న అనేది ఉంటుందో సొన్న అది తీసి పడేసి ఓన్లీ ఎగ్ వైట్ అండ్ 5 బాదం పీసెస్. జిమ్ బాడీ అన్నమాట. అర్థమవుతుంది. వెయిట్ ఎంత ఉంటుంది భయ్యా? దీనికి ప్రస్తుతానికి ఇది ఒక 5 kgs దాకా ఉంటుంది. 5 kgs ఉంటుందండి. ప్రస్తుతానికి దీనికి కింద హెల్త్ బాగాలేదు, లెగ్స్ దగ్గర బాగాలేదు అన్నమాట. అందుకని కింద సాల్ట్ వేసి పెట్టుకున్నాను. మిగిలిన వాళ్ళు ఛాంపియన్స్ కాదా? నేనైతే ప్రొఫెషనల్ అనమాట, అంటే ఛాంపియన్ ఆఫ్టర్ ఛాంపియన్ అనమాట. వీళ్ళైతే చిన్న చిన్న ఛాంపియన్స్ అనమాట. రీసెంట్ గా పందెం కొట్టాను. మరి పందెం ఎక్కడ చేస్తారండి? అవుతా ఉంటాయి సార్. ఇది ఒక 30,000 తెచ్చింది. ఈ అన్ని పర్సనల్ యూసేజ్, అమ్మడానికి ఏం కాదు. ఓకే ఓకే. అక్కడ ఇంకొకటి ఉంది. చాలా ఉన్నాయండి, నేను ఇయ్యే చూసాను. ఇది వచ్చేటప్పటికి బ్రీడింగ్ పేరు అన్నమాట. ఓకే. ఈ కలర్ వచ్చేటప్పటికి రసంగా అంటారు, కోల్డ్ రసంగా అని అంటారు అనమాట. ఇంకా ఉండేది ఇప్పుడు తీస్తాం అనమాట. టర్కీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర? టర్కీ కాదండి, గిన్ని కోళ్ళు అంటారు. గిన్ని కోళ్ళు. ఓకే, దాంతో ఏంటి లాభం? అదేంటంటే ఒక సెక్యూరిటీ టైప్ అండి. ఏదైనా సరే ఈ ఫామ్ లోకి ఒక స్నేక్ కానీ లేదు అన్నట్టయితే ఒక ముంగిసులు ఇవన్నీ ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్ ఏమైనా వచ్చాయి టెక్టైల్స్ గట్రా, అవి తొందరగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నిజమా? ఇప్పుడు మీరు రాగానే అవి చూడండి ఎలా అరిచాయి. అవును, అదే విధంగా ఇవి. ఓకే. మా అమ్మగారు అనమాట ఈ మెసేజ్. కుక్కల్ని పెంచాల్సిన అవసరం లేదు, ఇంకా ఇలాంటివి 2 ఉంచుకున్నావు అంటే చాలా అమ్మాయి. ఏయ్ డోంట్ బి స్కేర్డ్. డోంట్ ఈజా. Hi. What you did? I didn't do anything, I swear. He's telling to his wife, I almost catched her. వీటికైతే పేర్లు ఉంటాయి. ఓకే, వీటికి పేర్లు ఉంటాయా? వీటి పేర్లు ఉంటాయి. ఏం పేరు? లక్ష్మి తిన పేరు, గౌరీ. గౌరీ, లక్ష్మి గారు, గౌరీ గారు అన్నమాట. పేరేంటి? తిన పేరు వచ్చేటప్పటికి యశోద. యశోద, భలే బుజ్జిగా ఉంది యశోద. ఓ, చాలా పెద్దది. ఆల్మోస్ట్ అది ఇప్పుడు ఫెదర్స్ ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 15 kgs దాకా ఉంటుంది. 15 kgs ఉంటుందా? అంటే హంసా బాతా? హంసబాత్ అంటారు. ఓకే, చూసారా మా ఆవిడ్ని అటాక్ చేయడానికి వస్తున్నారు అనమాట. కమింగ్ టు అటాక్ యూ. దే లైక్ యూ I think so. బికాజ్ యూఆర్ వైట్ ఆల్సో. ఇగోండి, ఈరోజే బయటకు వచ్చిన బుల్లి బేబీ. హీస్ కాలింగ్ హిస్ మదర్. They're eating her food, that's why. She was... There are many small. Oh. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి, భలే ఉంటాయి. వచ్చేటప్పటికి ఇక్కడ లోకల్లోనే మేము హనీ బీస్ని పెంచి వాటిని డిఫరెంట్ ప్లేసెస్కి మైగ్రేట్ చేసి అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే హనీస్ అనే ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మల్టీ ఫ్లోరల్ హనీ, ఇది రెగ్యులర్ యూజింగ్కి బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరకు సీజనల్ హనీ. అరకులో అక్టోబర్ ఎండ్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. నైజర్ లేదంటే నైగర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఆ పువ్వుల్ని. తెలుగులో అయితే వలిసెలు అని అంటారు, లేదా వేరే నువ్వులు అంటారు. అచ్చంగా ఒక సింగిల్ క్రాప్ తప్ప ఆ టైంలో అరకులోని ఇంకా వేరే క్రాప్ అనేది ఉండదండి. సో కంప్లీట్గా హనీ బీస్కి ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఉండదు కాబట్టి కంప్లీట్గా ఒక ఫ్లవర్ మీద నుంచి మాత్రమే నెక్టార్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ యొక్క బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్లో తొందరగా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి మే మంత్స్లోని బళ్ళారి ఏరియాలోని మన ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి బళ్ళారి అనే విలేజ్లో దాని దగ్గర నుంచి తీసే హనీ సార్, ఇది ఏప్రిల్ నుంచి మే మంత్స్లో కలెక్ట్ అవుతుంది. కంప్లీట్గా అజ్వైన్ ఫ్లవర్ మీద నుంచి వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి ఫ్లవరింగ్స్ అనేవి. ఆ ఫ్లవర్ మీద నుంచి కలెక్ట్ అవుతుంది. కంప్లీట్గా అజ్వైన్ మీద నుంచి రావడం వల్ల ఎవరైనా సరే గ్యాస్ట్రిక్ అల్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి ఈ హనీ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జామున్ హనీ, ఇది కూడా అరకులోనే వస్తుంది. ఇది జూన్ నుంచి జూలై మంత్స్లో వస్తుంది అనమాట. కంప్లీట్గా జామున్ ఫ్లవర్ మీద నుంచి కలెక్ట్ అవుతుంది. మీకు చెప్పిన 4 టైప్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా మేము హనీ బీస్ని పెంచి అంటే కల్చర్ చేసి మ్యాన్మేడ్ హైవ్స్లోని కల్చర్ చేసి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే హనీస్. అండ్ అది కాకుండా అరకులోని ఇక్కడ ఉన్న లోకల్ ట్రైబల్స్ దగ్గర నుంచి కొన్ని ఏరియాస్లో నుంచి మనం వైల్డ్ హనీని కలెక్ట్ చేయడం జరుగుతుందండి. మేము పెంచే బీస్కి ఈ యొక్క బీస్కి బ్రీడ్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మేము పెంచే వచ్చేటప్పటికి ఇటాలియన్ బీస్ లేదంటే యూరోపియన్ డార్క్ బీ లేదంటే ఎపిస్ మలిఫెరా అనేసి చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇవి వచ్చేటప్పటికి కంప్లీట్ వైల్డ్ బీస్ అండి. రాక్ బీ అనేసి చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇది ఏంటంటే చెట్టు కింద పెద్ద పెద్ద పట్లు కడతా ఉంటాయి, నెక్స్ట్ పెద్ద పెద్ద బండరాళ్ళు కడతా ఉంటాయి. సో ఎక్కువగా రాళ్ళు ఉండేటువంటి ప్లేస్లో పెట్టడం వల్ల ఆ బీస్కి కూడా అదే పేరు వచ్చింది, రాక్ బీ అనేసి. హనీకి సంబంధించిన ఒక టిప్ ఇస్తాను అనమాట. ఆ టిప్ అయితే మొదటిసారి నేను విన్నాను. సో హనీని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. అవునండి, తేనెని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. అది 2 to 3 డేస్లోనే పాయిజన్గా మారుతుందంట. మా ఇంట్లో మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారనుకో, ఫ్రిడ్జ్ లోపల హనీ ఉంటుంది అనమాట. మేము అయ్యే తీసుకుని తింటా ఉంటాం. మేము అరకు రైల్వే స్టేషన్ నుంచి రాలేదు కాబట్టి ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉందో మేము చూస్తాం, మీకు చూపిస్తాం. ఏమో మరి వెళ్ళేటప్పుడు మేము ట్రైన్లో వెళ్తామో బస్సులో వెళ్తామో ఐడియా లేదు. మ్యాక్సిమం ట్రైన్లోనే వెళ్తాం అనుకో. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు. మీకు చాక్లెట్లు అంటే ఇష్టమా? నాకు ప్రాణం. సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మన అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్లు ఫ్రీ అనుకుంటా. సో పదండి వెళ్ళి కుమ్మేదాం. హాయ్ భయ్యా, 2 టికెట్స్ అయిపోయిందండి. ఓకే, టికెట్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అడల్ట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఒకవేళ కిడ్స్ అయితే 40 రూపీస్. థ్యాంక్ యూ. సో లోపలికి ఎంటర్ అవ్వనే మీకు ఇక్కడ చిన్న షాప్ కనిపిస్తుంది అనమాట. ఈ షాప్ దగ్గర వీళ్ళ దగ్గర ఏముందంటే క్లాసిక్ హాట్ చాక్లెట్ అంట, చాక్లెట్ కాఫీ అంట, ఏదేదో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఈ గేదె గారు కనిపిస్తున్నారు కదా, చాక్లెట్తో చేశారనుకుంటున్నారా? కాదండి, జస్ట్ మామూలుగానే. దీని మీద ఏం చేస్తారంటే కూర్చుని, ఇది కాంపిటీషన్ టైప్ అనమాట. దాని మీద కూర్చుని అది గిర్రమని తిరుగుతూ ఉంటుంది. మీరు పడకూడదు, అదొక ఛాలెంజ్. లుక్స్ నైస్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో మనకు ఐడియా లేదు, కానీ ఏదో జరుగుతుంది. మనోడు ఇక్కడ రాసాడు డోంట్ టచ్ మీ అంట. టచ్ చేసి వాడిని ఏం చేస్తాం మనం? లెట్స్ గో. స్మెల్స్ చాక్లెట్ నేను బిగి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ గైడ్ నేను ఇప్పుడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ని కోకోస్ అంటారు అనమాట. కోకోస్ నుంచే మనకి చాక్లెట్ వస్తుంది. ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ఆమె ఎలా కట్ చేస్తున్నారు, అలా కట్ చేసిన తర్వాత మనోడు ఎలా కట్ చేస్తున్నారు సేమ్ అలాగే కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాసెస్ అనమాట. లోపల గుంజు ఉంటుంది అనమాట. ఆ గుంజుని తీసుకొచ్చి ఒక ప్లేస్లో, అంటే ఇలాగ నేల మీద పడేరు, కానీ ఒక ప్లేస్లో మంచిగా పెట్టుకుని దాన్ని మరి తిన ఏం చేస్తుందో తెలియదు కానీ తీసుకెళ్తుంది అనమాట. పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇలాంటి మిషనరీలో వేస్తారు. ఆ మిషనరీలో వేసిన తర్వాత మిగిలింది నాకు ఐడియా లేదు. అవునంత వరకు నేను చెప్పాను. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఫ్యాక్టరీ ఉందంట, లోపలికి వెళ్దాం. సో ఇవ్వండి కోకో ఫ్రూట్స్. ఎక్కువగా కోకో ఫ్రూట్స్ ఎక్కడ పండిస్తారంటే ఆఫ్రికాలో పండిస్తారు. ఇది అసలైన ఫ్యాక్టరీ అనుకుంటా. ఓ బాగుంది. సో దిస్ ద యాక్చువల్ ఫ్యాక్టరీ. లెట్స్ గో. ఎవ్రీవేర్ ఐ స్మెల్స్ చాక్లెట్. ఓ నో వీడియోస్ నో ఫోటో. ఇక్కడ నో వీడియోస్ నో ఫొటోస్ అని రాశారు, కానీ తినేస్తారో లేదో మనకి ఐడియా లేదు. ప్లేస్ ఇంత చాక్లెట్ స్మెల్ వచ్చేస్తుంది. తీసేస్తున్నాను ఎలాగైనా, ఎవరు లేరు కాబట్టి. సైజులు బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారనుకుంటా. అదిగో కోకో చిన్నది పెద్దది అలాగా. సో అదిగో కోకో ట్రీస్. ఆ షెల్ అంటే మనకి ముంజికాయల్లో ముంజి ఎలా ఉంటుంది సేమ్ అలాగే బయటికి తీస్తారనమాట. మన కంట్రీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందమైన ప్లేసెస్ లేదా మంచి ప్లేసెస్లో వీడియోలు తీయనివ్వరు. సేమ్ అలాగే మన ఇండియాలో మాల్స్ అనమాట. నేను ఎప్పుడు ఏ మాల్కి వెళ్ళినా కూడా నా గోప్రో తీసేసుకుంటారు, వాళ్ళు నా మైక్లు తీసేసుకుంటారు అనమాట. సో ఏ మాల్కి వెళ్ళినా కూడా వీడియో రికార్డింగ్ అలౌడ్ లేదు. ఏంటంటే అఫ్కోర్స్ సెక్యూరిటీ పర్పస్, ఎందుకంటే ఎవరొకరు వచ్చి ఏదో చేస్తారేమో అని వాళ్ళ భయం అనమాట. అంటే ఎదరోళ్ళు కూడా తెలియాలి కదా మన కంట్రీలో కూడా ఇంత అందమైన మంచి మంచి మాల్స్ ఉన్నాయని. సో ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నా మైకిల్ తీసేసుకుంటారు, నా గోప్రో తీసుకుంటారు. సో చాక్లెట్ ఇచ్చారు ఒకటి ఫ్రీగాని, లోపలైతే రికార్డ్ చేయలేకపోయాను. ఇది కాఫీ చాక్లెట్. అరకులో
కాఫీ చాక్లెట్ చాలా ఫేమస్ అంట. ఇందులో ఏంటంటే మీరు చాక్లెట్ లోపల కాఫీ గింజలు ఉంటాయి. బాగుందండి. సో ఇక్కడ వినాయక చవితి జరుగుతుందండి, అదే హడావుల్లో ఉన్నారనమాట జనాలు. ఇది పార్క్ వచ్చాం మేము, కానీ పార్క్ మూస్తారంట, 6 o'clock మూసేస్తారంట. కంగారు పడకండి, నాలాగే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, నాలాగే క్యాప్ పెట్టుకున్నాడు, మన ఫ్యాన్స్ అనమాట. కళ్ళజోడు కూడా ఉంది. ట్విన్స్ అనమాట, ట్విన్స్ కవల పిల్లలు. నాలాగే గడ్డ ఉంది, కేసం ఉంది, చెవులి లేదంటే వద్దులే. సో తమ్ముడు భలే యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, మీరు చూడండి. ఛానల్ పేరేంటి? ట్రైబల్ అన్వేషకుడు. ఛానల్లోనే అన్వేషణ ఛానల్ పేరెట్టాడు. సో ట్రైబల్ అన్వేషకుడు వీడియోలు చాలా బాగుంటాయి, మీరు చూడండి, భలే ఉంటాయి. అందరూ సబ్స్క్రైబులు కొట్టండి. బాయ్ బ్రో. ఛానల్ నాలా చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ భయ్యా. ఒకసారి ఒక మంచి స్మైల్ ఇచ్చండి. అరబ్బోలు కదా, షుగర్ ఎక్కువ తాగుతారు అనమాట. సో ఏమండి, మీరు కానీ అరకు కాఫీ షాప్ కానీ, అంటే అరకు కాఫీ మ్యూజియం వచ్చినట్లయితే అన్నయ్యని కలండి. అన్నయ్య కాఫీ చేస్తాడు, మరి చంపుతాడు అనమాట. కేక్, పెద్ద కేక్ అనమాట. నిజమే. ఓకే అండి, మనం ట్రై చేద్దాం హాట్ చాక్లెట్ ఎలా ఉందో ఏంటో. బాగుందండి హాట్ చాక్లెట్, హాట్ చాక్లెట్గా ఉంది. అంతేనండి. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. తాగరేమండి.